ఒకసారి వీడియోస్ అందరూ ఆన్ చేస్తారా? ఎస్, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా నీట్గా వింటారు, చాలా స్మూత్గా. మనకి స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా చెప్పొచ్చు, బట్ ఇక్కడ మేడం అలా చెప్పరు. మనకి ఆడుతూ పాడుతూ బాగా ఎంజాయ్గా క్లాస్ అంతా రన్ చేస్తారు. అండ్ ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి ఒక స్టోన్స్ ఉంటాయి కదండి. స్టోన్స్ మనం బయట పడేసినవి ఉంటాయి, రోడ్ మీద మనం చూస్తుంటాము. అలాంటి స్టోన్స్ తోని కూడా మన అందంగా ఒక సీనరీ అనేది డిజైన్ చేయొచ్చు. మీరు ఈ రోజు సెక్షన్ నేర్చుకున్నట్లయితే తర్వాత దాని ద్వారా మీకు నచ్చిన ఐటమ్స్ అనేవి రీక్రియేట్ చేయొచ్చు. సో ఏ విధంగా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎవరైనా సరే మధ్యలో డిస్కనెక్ట్ అయినా, లేదంటే నెట్వర్క్ ఇష్యూనా, ఏ ఇష్యూ ఉన్నా సరే మీరు ఏం వరీ అవ్వద్దు. మనకంతా కూడా రికార్డింగ్ వీడియో కూడా ఉంటుంది. ఇదంతా లైవ్ సెక్షన్ కాబట్టి మీకు రేపు రిలీజ్ అవుతుంది. రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ కూడా ఫ్రీ గురుకుల్ క్లాస్ని ఇప్పుడు మన యూట్యూబ్ లోని రిలీజ్ అవుతుంది కదమ్మా, ఫ్రీ గురుకుల్లోని. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వీడియో అంతా కూడా ఈరోజు జరిగిన వర్క్ షాప్ అక్కడ విజిబిలిటీ ఉంటుంది. సో అది చూసి మీ వర్క్స్ అందరూ కూడా చెయ్యొచ్చు. ఓకేనా? అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాము. హాయ్ మ్యామ్, హార్ట్లీ వెల్కమ్ ఫ్రమ్ ఫ్రీ గురుకుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. పిల్లలందరికీ ఏంటి హాలిడేస్ ఇచ్చేసారా? హాలిడేస్ ఇచ్చేసారు, రెడీగా కాసుకొని ఉన్నారా ఏమేం క్లాసెస్ నేర్చుకుందామని? ధృతి, దీక్షిత, ఆ పుల్లల కింద పెట్టు. అది ఆర్ట్ చేయడానికి, ఆడుకోవడానికి కాదు, కలర్లో గుచ్చుకుంటాయి. ఓకేనా? గుడ్. అందరు కనిపించండి. మరి మీరు నాకు కనిపిస్తేనే కదా నేనేం చేస్తానో మీకు చూపిస్తాను, లేకపోతే చూపించను, నిజంగా చూపించను. తర్వాత మీ ఇష్టం. ఎవరైతే కెమెరాలు ఆన్ చేయలేదో వాళ్ళకి నా వీడియో కనిపించదు. పర్లేదా? ఓకే. ఈ రోజు మనము స్టోన్స్ కి సంబంధించింది ఒక సీనరీని క్రియేట్ చేస్తున్నాం. మీరందరూ చాలా మంది సార్ని అడిగారంట, స్టోన్స్ ఎక్కడ మేడం, స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయేంటి? అదేంటి మీ ఊర్లలో రాళ్ళు కనిపించట్లేదా, లేకపోతే అమ్మ నాన్న బయటకు పంపించట్లేదా? చెప్పండి. మీరు ఇసుకలో ఆడట్లేదా? గార్డెన్కి వెళ్ళట్లేదా? కన్స్ట్రక్షన్స్ దగ్గర చూడట్లేదా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారని? ఎందుకని? అవేం చేయకపోతే స్టోన్స్ ఎక్కడి నుంచి కనిపిస్తాయి చెప్పండి. మనం నడిచేటప్పుడు మనకు కనిపించే స్టోన్స్ ని మనం కలెక్ట్ చేసుకొని వాటిని గమనించుకుంటూ ఉండాలి. ఆ స్టోన్ షేప్ ని చూస్తూ ఉండాలి. షేప్ చూస్తూ ఉంటే మీకు కావలసిన విధంగా దాన్ని మీరు మౌల్డ్ చేసుకోగలరు. ఇప్పుడు ఆకాశం వైపు మనం చూస్తూ ఉంటే మేఘాలు కదిలేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ కనిపిస్తుంది, అవునా? ఒకరికి ఎలిఫెంట్ లాగా కనిపిస్తుంది, ఒకరికి మదర్ లాగా కనిపిస్తుంది, ఒకరికి శివయ్య లాగా కనిపిస్తుంది, అవునా? మీ అందరికి అలాగే కనిపిస్తుందా? మరి ఈ స్టోన్స్ కూడా అంతే. మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి, మీ మైండ్ లో ఉన్న థాట్ ని బట్టి ఆ స్టోన్ మీకు అలాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ కొరి క్లియరా? స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయి? మనం నడిచేటప్పుడు రోడ్ పక్కన దొరుకుతాయి, కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటే అక్కడ ఇసుక అదంతా జల్లిస్తారు కదా అక్కడ దొరుకుతాయి, గార్డెన్స్ లో దొరుకుతాయి, మీరు బీచెస్కి వెళ్ళినప్పుడు కొంతమంది కలెక్ట్ చేసి పెట్టుకుంటారు కదా అక్కడ స్టోన్స్ అనేవి దొరుకుతాయి. ఓకేనా? అయితే మీ అందరి దగ్గర స్టోన్స్ ఉన్నట్టేగా. అక్వేరియం స్టోన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అక్వేరియం స్టోన్స్ కూడా మీరు యూజ్ చేసుకొని క్రాఫ్టింగ్ అనేది చేయొచ్చు. తల్లి, మీరు ఇద్దరు హ్యాండ్ రైస్ చేశారు, మీ ఇద్దరికి ఏమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఊరికే హ్యాండ్ రైస్ చేశారా సరదాగా? ఓకే, సరే మనం క్లాస్లోకి వెళ్ళిపోదామా? చెప్పు నాన్న, హ్యాండ్ రైస్ చేసావు అడుగు, అన్మ్యూట్ చేసుకో. మా వాళ్ళకి అన్మ్యూట్ ఇచ్చేసేయండి, మా వాళ్ళు అడుగుతారు, ప్రాబ్లం లేదు. అన్మ్యూట్ చేసుకో నాన్న. చైత్ర, అన్మ్యూట్ చేసుకో. అవట్లేదా? చైత్ర అన్మ్యూట్ చేసుకోమ్మా. మ్యామ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది మ్యామ్ క్లాస్? అరే ఇప్పుడు చెప్తున్నాను కదరా, ఎన్ని గంటలకు అంటావు ఏంటి మళ్ళా? ఇప్పుడు జరిగేది క్లాసే కదా. కాదు మ్యామ్, 11:30కి స్టార్ట్ చేసేస్తారా? ఇప్పుడే స్టార్ట్ చేసేస్తాను 2 నిమిషాల్లో. ఓకే. ఇంట్రెస్ట్ గా ఉన్నావా లేదా బిజీగా ఉన్నావా? ఓకే, ఓకేనా? మీ అందరి దగ్గర స్టోన్స్ ఉన్నాయా? సరదాగా మీ దగ్గర ఉన్న స్టోన్స్ అన్ని ఇలా చేత్తో పట్టుకొని చూపించండి ఒకసారి అందరూ ఫాస్ట్. ఏ స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. లేని వాళ్ళు కూడా చూపించాలి, ఏ స్టోన్ ఉంటే ఆ స్టోన్. కమాన్, గబగబా. వెరీ గుడ్.
ఏంట్రా అందరు పెద్ద పెద్ద స్టోన్స్ పట్టుకొచ్చేసారు. గుడ్ 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 గుడ్. కేవలం 5 స్టోన్సే పెట్టుకున్నారా? చాలా స్టోన్స్ పెట్టుకున్నారా? ఎందుకైనా పనికొస్తుందని మొత్తం స్టోన్స్ అన్ని తెచ్చుకున్నారా? ఓన్లీ 5 కౌంట్ చేసి 5 తెచ్చుకున్నారా? అవునా? తెచ్చుకున్నారా అందరు సరదాగా? ఓకే, గుడ్ 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 గుడ్. ఓ చాలా కలర్ కలర్ గా కనిపిస్తుంది. తన్వి, అక్వేరియం లోపల ఉండే స్టోన్స్ అని తెచ్చేసావా? మరి ఫిషెస్ కొద్దా? గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. మనం ఈ రోజు చేసేది ఏంటి అంటే ఒక సీనరీని క్రియేట్ చేస్తున్నాం. ఈ సీనరీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మమ్మీ, డాడీ, 2 పిల్లలు. 2 అమ్మాయిలు అయితే 2 అమ్మాయి బొమ్మలు వేయండి. 2 అబ్బాయిలు అయితే 2 అబ్బాయి బొమ్మలు వేయండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే మీరు అక్క, చెల్లి, తమ్ముడు అలాగాని ఉంటే వాళ్ళిద్దరు బొమ్మలు వేసుకోండి. ఈ నలుగురు కూర్చొని ఒక బీచ్ దగ్గర సీనరీని చూస్తూ ఉంటారన్నమాట. ఓకే, వాళ్ళకి ఏమేమి కనిపించాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం మన స్టోన్స్ తో క్రియేట్ చేసుకుంటున్నాం సీనరీని. అర్థమైందా? దీనికి మనం ఏం యూజ్ చేస్తున్నామంటే ఫ్యాబ్రిక్ కలర్స్. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ ని యూజ్ చేసి చేయాలి. అండ్ మీ దగ్గర ఉన్న స్టోన్స్ తో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉండే స్టోన్స్ చాలా పెద్దవిగా ఉన్నాయనుకో, 2 పెట్టండి. నువ్వు మీ చెల్లో, నువ్వు మీ అన్నో అలాగా పెట్టుకోండి, ప్లాన్ చేసుకోండి. ఓకేనా? చిన్న స్టోన్స్ ఉంటే 4 పెట్టండి, పెద్ద స్టోన్స్ అయితే 2 సెట్ చేయండి. ఓకే. అండ్ ఒక స్టిక్ తెచ్చుకోమన్నాను, తెచ్చుకున్నారా అందరూ? స్టిక్ ఎంత పెట్టుకున్నారు అందరూ? ఫ్రీగా దొరికిందా? డబ్బులు పెట్టారా? అందరికి ఫ్రీగానే దొరికిందా? రాళ్ళకి డబ్బులు పెట్టారా? ఫ్రీగా దొరికిందా? ఇలాంటివి చాలా ఉంటాయి మన చుట్టూ. వాటిని గమనించుకోకుండా మనమే ఎక్కువ డబ్బులు పెట్టి బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం, అదేదో గొప్పగా అన్నట్టుగా. వాళ్ళు కూడా ఇలాగే తీసుకుని వచ్చి దాన్ని పాలిషింగ్ చేసి మనకు అమ్మేస్తారు. స్టోన్స్ లింకులు పెట్టండి కొనుక్కుంటామంటే కొనుక్కున్నవి కూడా ఇలా తీసుకొని వచ్చినవే. ఓకేనా? మరి స్టార్ట్ చేసుకుందామా? వాళ్ళకి అన్మ్యూట్ ఇచ్చేసేయండి. కొంచెం పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది. ఓకే. ఇంకొకటి, నా క్లాస్ లో మీరు అన్మ్యూట్ చేసి డౌట్స్ అడగచ్చు, కానీ మిస్యూజ్ చేసుకుంటే మాత్రం నేను క్లాస్ చెప్పను. ఓకేనా? ఫ్రీడమ్ ఉండేది ఎందుకు? డెవలప్ అవడానికి, మిస్యూజ్ చేసుకోవడానికి కాదు. మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు చూడండి. మీ దగ్గర ఏ బోర్డు ఉందో ఆ బోర్డ్ ని అరేంజ్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన కీ చైన్ హోల్డర్ కానీ లేకపోతే మీరు ఏం చేస్తారంటే, కేక్ బేస్ ఉంటుంది కదా, కేక్స్ నాకు ఆ బేస్ ని సేవ్ చేసి పెట్టుకుంటాం కదా, దాని మీదైనా క్రియేట్ చేయండి. ఒకవేళ కేక్ బేస్ కూడా లేదు అంటే మీ ఎగ్జామ్ ప్యాడ్స్ రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒక ప్యాడ్ కొంటారు కదా, అవునా? ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయితే న్యూ ప్యాడ్, అవునా? సో ఓల్డ్ ప్యాడ్ మీద కూడా చేయొచ్చు, వాటిని యూటిలైజ్ చేసుకోండి. లేదంటే ఒక అట్టని మీకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకొని దాని మీద కూడా పెయింట్ చేసి డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? రెడీయా? మ్యామ్ పుల్ల ఎలాంటి పుల్ల వాడాలి? ఇలాంటి చాలా ఎవరు? వాడుకోవచ్చమ్మా, పర్వాలేదు, కానీ కొంచెం లావు ఉంటే బాగుంటుంది. కొమ్మ ఉంటది కదా, నార్మల్ గా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఎలా సెట్ చేస్తామంటే, నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇది చూడండి, ఎవరు మ్యూట్ లో ఉండాలి? అందరూ మ్యూట్ లో ఉండాలమ్మా. ఓన్లీ డౌట్ ఉన్నప్పుడే అన్మ్యూట్ చేసుకోవాలి. అందరూ మ్యూట్ పెట్టేయమంటారా? లేదంటే పెట్టండి అమ్మా, కాసేపు పెట్టండి. ఓకే మ్యామ్, మ్యూట్ పెట్టాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి అన్మ్యూట్ ఇస్తూ ఉంటాను నేను. చూడరా తల్లి, కొమ్మ అనేది ఈ విధంగా తెచ్చుకుంటాము, డ్రై అయిపోయినాక ఊడిపోతుంది కదా అది. మనం దీన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటున్నామంటే, ఇది కీ చైన్ హోల్డరు. కేవలం ఇదే కావాలని లేదు, మీ దగ్గర ఏది ఉంటే దాన్ని వాడుకోవచ్చు. అట్ట ఉంటే అట్టను కూడా ఈ షేప్ లో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ రౌండ్ షేప్ లో ఉన్న దాని మీద కూడా మనము ఆర్ట్ అనేది వేసుకోవచ్చు. మన అవుట్లైన్ ఎలా చేసుకుంటామంటే, ఈ విధంగా స్టిక్ అనేది సెట్ చేసేసి మన దగ్గర ఉన్న స్టోన్స్ ని ఈ విధంగా సెట్ చేసుకుంటాం. చూడండి, ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇది వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చిన్న బాబు,
అండ్ వాళ్ళ అక్క. కనిపిస్తుందా మీకు? ఈ విధంగా సెట్ చేసుకుంటాం. ఇక్కడ ఒక చిన్న స్టోన్ వచ్చి సన్ రైజ్ అవుతున్నట్టుగా పెట్టుకుంటాం. ఓకే, దీనికి ఇప్పుడు మనం పెయింట్ వేసుకొని మనకు కావాల్సిన విధంగా డ్రా చేసుకోవాలి. మీకు నేను ఎలాంటి ప్రింట్ అవుట్ ఇచ్చాను? ఈ విధంగా మీకు సీనరీ అనేది మనము పోస్టర్ అనేది రిలీజ్ చేద్దాం. సో ఈ అవుట్పుట్ ని మనం తీసుకురావాలి. ఓకేనా? సో మీ దగ్గర ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ కి ఫస్ట్ మనం పెయింటింగ్ అనేది వేద్దాం. అండ్ నేను వేసే కలర్స్ ఉండాలని ఏమీ లేదు. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ ని యూస్ చేసి మీరు పెయింట్ అనేది వేసుకోవచ్చు. అండ్ బ్రష్ ఏంటంటే మర్జింగ్ కోసం కొంచెం పెద్ద బ్రష్ యూస్ చేస్తాము. చిన్న బ్రష్ ఉన్నా కానీ చిన్నగా వేసుకోండి, నో ప్రాబ్లం. ఏ బ్రష్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను లైట్ కలర్ తీసుకుంటున్నాను, స్కై బ్లూ. దీన్ని కొంచెం వరకు ఇలాగా అప్లై చేసుకుంటున్నాను. మీకు డాట్స్ కనిపిస్తుంటాయి. ఈ విధంగా కొంచెం అనేది అప్లై చేశాను. దీన్ని మనం ఏం చేస్తాము, ఈ విధంగా కలర్ తీసుకున్నాక దీన్ని మెర్జ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ ఒకటి తీసుకొని దాన్ని ఫస్ట్ కొంచెం మెర్జ్ చేసుకోండి, స్ప్రెడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కలర్ ని స్ప్రెడ్ చేయండి. చేశాక మీరు గమనించుకోవాలి, మీ బోర్డుకి కరెక్ట్ గా సరిపోయినట్టుగా ఉంటే ఓకే, లేదంటే మీరు తీసుకున్న అట్ట కనిపిస్తుంది అనుకోండి. సో ఇది డ్రై అయిపోయినాక ఇంకొక కోటింగ్ అనేది వేయాలి. మనం ఇలా వేసాక చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం ఎలాగా అంటే మన బోర్డు కనిపిస్తుందా అని. ఒకవేళ మన బోర్డు కనిపిస్తుంటే ఇంకో కోటింగ్ వేయాలి. ఓకే, ఫస్ట్ కలర్ వచ్చి నేను బ్లూ తీసుకున్నాను. నెక్స్ట్ లైట్ గా ఎల్లో తీసుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా చెయ్యాలి, ఎందుకంటే క్లాస్ అయిపోగానే నాకు మీరందరూ చూపించాలి. కొంచెం ఎల్లో అనేది తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ దీన్ని స్ప్రెడ్ చేయండి, తర్వాత మెర్జ్ చేద్దరు. ఫస్ట్ ఆ ఎల్లో కలర్ అనేది కొంచెం బోర్డుకి మనం అప్లై చేసుకుంటున్నాం. ఈ విధంగా ఫస్ట్ ఊరికి అప్లై చేసాం. అప్లై చేశాక బ్రష్ వాష్ చేసుకొని కొంచెం క్లీన్ చేసుకొని ఆ రెండు కలర్స్ మధ్యలో ఉన్న లైన్ ని మనము మెర్జ్ చేసుకుంటాం. వాటర్ ఉండకూడదు బ్రష్ కి. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని జస్ట్ మనము 2 కలర్స్ అనేది ఊరికే పెయింట్ వేసుకున్నాం. ఈ లోపల ఉండేది ఒక గీత లాగా ఉంది కదా, అది మనకు అలా కనిపించకూడదు. ఈ రెండింటిని మనము మెర్జ్ చేసుకోవాలి. మెర్జ్ చేసుకొని ఈ రెండు స్ప్రెడ్ అయ్యి ఒకటే కలర్ లాగా కనిపించేలాగా మనం అక్కడ మిక్స్ చేసుకుంటాం. ఓకే, ఇలాగా మీకు నచ్చిన ఒక 4-5 కలర్స్ తీసుకోండి. కాంబినేషన్స్ మీ ఇష్టము, ఎలాగైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ మధ్యలో ఉన్న ప్లేస్ కి నేను కొంచెం ఆరెంజ్ తీసుకుంటున్నాను. కలర్ఫుల్ గా కనిపించాలి కదా మన కిచెన్ హోల్డర్, అందుకని చెప్పి డిఫరెంట్ గా కలర్స్ అనేది తీసుకుంటున్నాను. ఈ మధ్యలో కొంచెం ఆరెంజ్ అనేది తీసుకుంటున్నాను. మీకు ఏ కలర్స్ కాంబినేషన్ నచ్చితే ఆ కలర్స్ అనేది తీసుకోవచ్చు. బట్ గీసినట్టుగా కాకుండా నీట్ గా మెర్జ్ చేసుకోవాలి, రెండు కలవాలి. సపరేట్ గా కాకుండా కొంచెం వాటర్ తో డిప్ చేసేసి ట్యాప్ చేసి మిక్స్ చేసుకోండి. ఒకవేళ కలర్ డ్రై అయినట్టుగా అనిపిస్తే దీనివల్ల ఏంటంటే మీ కలర్ మధ్యలో మిక్స్ అవుతుంది. ఓకే, ఇలాగా మీకు నచ్చినట్టు ఎన్ని కలర్స్ అయినా కూడా మనము మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను బ్రష్ వాష్ చేసుకొని వేరే కలర్ వేస్తున్నాను. ఇక్కడ వరకు వేస్తున్నారు కదా అందరూ, మీరు వేస్తున్నారని నేను చూపిస్తూ ఉన్నాను. నేను చూపించే కలర్స్ లేకపోతే మీకు నచ్చిన కలర్ అనేది మీరు మిక్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ మిక్స్ చేసుకోండి.
అండ్ బ్లూ తీసుకుంటున్నాను కొంచెం. వాటర్ లో డిప్ చేసుకొని ట్యాప్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ కిందకి వెళ్ళే కొద్దీ లైట్ గా ఉండాలి కాబట్టి కొంచెము స్కై బ్లూ మిక్స్ చేసుకుంటూ మెర్జ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ చూడండి, ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ ఉన్నట్టుగానే ఉంది, ఒక లైన్ వేసినట్టుగానే ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మనం కలర్స్ అన్ని వేసేసుకున్న తర్వాత ఒక్కొక్క కలర్, ఇప్పుడు మనం ఆరెంజ్ ని మిక్స్ చేసుకుంటున్నాం అనుకో, ఆరెంజ్ కొంచెం తీసుకొని ఇలాగా మెర్జింగ్ చేసుకోవాలి మళ్ళా. అప్పుడు అవి మీకు మిక్స్ అయిన షేడ్ అనేది వస్తుంది. చూసారా, ఇందాక దానికి ఇప్పటికి తేడా తెలుస్తుందా? ఇందాక ఒక లైన్ లాగా ఉండేది ఆరెంజ్, ఇప్పుడు మిక్స్ అయిపోయి ఆ రెండు కలర్స్ షేడ్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఈ ఆరెంజ్ ఎల్లో గీత గీసినట్టుంది. సో మనం ఏం చేయాలి, మళ్ళా బ్రష్ వాష్ చేసుకొని కొంచెం క్లీన్ చేసుకొని పైన కలర్ ఏముంది, ఎల్లో, ఏది లైట్ కలర్ ఉందో దాన్ని తీసుకొని దాని దగ్గర ఇలా మెర్జ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ ఆరెంజ్ ఎల్లో కూడా మెర్జ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓకే, తెలుస్తుందా ఇప్పుడు మీకు? అండ్ ఈ బ్లూ ఎల్లో కూడా మిక్స్ అవ్వాలి కాబట్టి మళ్ళా బ్రష్ వాష్ చేసుకోవాలి. మీరు కలర్స్ యూస్ చేసిన ప్రతిసారి మీరు బ్రష్ వాష్ చేసుకొని యూస్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ కలర్స్ కలిసిపోయినట్టుగా కాకుండా మనకు కావాల్సిన షేడ్ అనేది మాత్రమే కనిపిస్తుంది. సో బ్లూ దగ్గర నుంచి మిక్స్ చేసుకుంటూ ఉన్నాం ఇలాగా. సో ఈ విధంగా అన్ని కలర్స్ మెర్జ్ అయిపోయి ఒక సీనరీ లాగా కనిపిస్తుంది. అవునా? మీరందరూ కూడా ఇలా చేశారా? ఒకసారి నాకు చూపించండి చేస్తే, నేను అందరు స్క్రీన్స్ చూస్తాను. మీరందరూ ఎలా మెర్జ్ చేశారో నాకు ఒకసారి చూపించండి. హ్యాండ్ రేస్ చేశారేంటి? కలపండ్రే తల్లి. దేవి మిక్స్ చేయి, అలాగే, గుడ్. మిగతా వాళ్ళు హ్యాండ్ రేస్ చేశారు, ఏమైనా డౌట్ ఉందా? నాతో పాటు చేయలేదా? ఎందుకని? కలర్స్ లేవా? అన్మ్యూట్ చేయండి మా ఒకసారి. ఇచ్చాను మేడం మేడం కొంచెం స్లోగా చేస్తారు. చెప్పు తల్లి, కలర్స్ ఓకేనా? ఏమైంది? ఈ కలర్స్ ఏమైంది ఓకేనా చెప్పండి. మ్యామ్? ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడాలి. ఆ కలర్స్ మ్యామ్ వాడచ్చమ్మా, ఏం కాదు. దేవి వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. మ్యామ్ ఎండిఎఫ్ లిక్విడ్ ఆర్ట్స్ కి యూస్ చేసే ఎండిఎఫ్ బోర్డ్స్ కూడా యూస్ వాడుకోవచ్చు, ఎనీ బోర్డ్ ఏదైనా వాడుకోవచ్చు. అందరు ఒక్కసారిగా అన్మ్యూట్ చేయకూడదు. ఋత్విక చెప్పమ్మా. మ్యామ్ కార్డ్బోర్డ్ లోపల ఉంది కొంచెం. ఋత్విక, ఒకసారి నువ్వు అన్మ్యూట్ చేసుకో అమ్మా. ఋత్విక, మ్యామ్ ఏది ఉంటే అది యూజ్ చేయమ్మా, ప్రాబ్లం లేదు. నీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చెయ్యి. ఒకవేళ ఇప్పుడు నాతో పాటు క్లాస్ లో చెయ్యకపోతే క్లాస్ అయిపోయాక కార్డ్బోర్డ్ షేప్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ మెర్జ్ అనేది చేయాలి. ఓకేనా? ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేసిన వాళ్ళు నాకు ఒకసారి చూపించండి.
ఇలా కలర్స్ మిక్స్ చేసిన వాళ్ళు నాకు ఒకసారి చూపించండి. ఎక్సలెంట్, గుడ్ నానా. మెర్జింగ్ మీకు లైన్ చెప్పాను కదా, మీరు అప్లై చేసేసాక ఆ మెర్జింగ్ అయినట్టుగా కనిపించాలి, లైనింగ్ లాగా కనిపించకూడదు. మీకు ఇక్కడ కనిపిస్తుందా? లైన్ లాగా ఉండకూడదు, అది మెర్జ్ అయినట్టుగా షేడ్ అనేది తెలియాలి. ఓకే, గుడ్ 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 గుడ్. ఇంకా మిగతా వాళ్ళు కెమెరాస్ ఆఫ్ చేసుకుంటే ఏం చేశారో తెలుస్తుంది. హన్సిక అన్మ్యూట్ చేసుకోమ్మా ఒకసారి. చెప్పమ్మా. మ్యామ్ మనము డార్క్ లైట్ అట్లా వేయాలా? అలా ఏమీ లేదు. దీని కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళ మదర్ ఫాదర్, అక్కడ ఫస్ట్ కింద వాటర్ ఉంది, అది వెళ్ళే కొద్దీ ఆ షేడ్ డార్క్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత సన్ రైజ్ అవుతుంది కదా, అప్పుడు ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లా ఉంది, పైన వచ్చి స్కై కనిపిస్తుంది. కాబట్టి ఈ కలర్స్ మనం తీసుకున్నాం. ఓకే, నీ ఇమాజినేషన్ లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ ని యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నీ దగ్గర ఏ కలర్స్ ఉంటే వాటితో ట్రై చేయి. తర్వాత ఇదంతా ఒకసారి కళ్ళు క్లోజ్ చేసుకొని ఇమాజిన్ చేసుకో. ఇమాజిన్ చేసుకుంటే నీకు ఏ పిక్చర్ కనిపిస్తుందో దాన్ని డ్రా చేయి. ఓకేనా? గుడ్. చెప్పండి మా, హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, నువ్వు ఇంకా మ్యూట్ అయిపోనానా? నీ డౌట్ క్లియరా? నాకు స్టిక్ చిన్నగా ఉంది మ్యామ్. పర్వాలేదు, ఒకసారి పెయింటింగ్ చూపిస్తారా? చూపిస్తాను. మీ దగ్గర మీ బ్రషెస్ పాడైపోయింటే ఆ బ్రషెస్ కూడా కట్ చేసి యాజ్ ఎ స్టిక్ లాగా స్టిక్ చేసుకోవచ్చు. పాడైపోయిన బ్రషెస్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఈవినింగ్ అక్కడ వరకు నువ్వు గ్యాప్ ఉంచుకో, ఈవినింగ్ కింద వాకింగ్కి వెళ్ళేసి ఏదైనా స్టిక్ దొరుకుతుందేమో కలెక్ట్ చేసుకోవచ్చుకో. సరేనా? అంతేనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ప్రవాష్ ఒకసారి అన్మ్యూట్ చేసుకో అమ్మా. చెప్పున్నానా? చెప్తారా? చిన్నగా చెప్పనా? నువ్వు మరి చిన్నగా చెప్పకుండా ఫాస్ట్ గా చేస్తావా? చిన్నగా చెప్తాను, సరేనా? చెప్తారా? ఇక్కడ వరకు అయిందా? అందుకే వెయిట్ చేస్తున్నాను, మీరు చేయాలనే వెయిట్ చేస్తున్నాను. మీరందరూ చేశాక నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాను. ఓకే మ్యామ్. ఓకే, చెప్పండి మా. గుడ్, అంతే. మెర్జింగ్ అలాగే మెర్జింగ్ చేయమ్మా దేవి. మ్యామ్ కలర్స్ ఉండకపోతే మిక్స్ చేసి చేయొచ్చా? ఉన్నవన్నీ కూడా కలిపి కూడా వేయొచ్చు, నీకు ఎలా కావాలంటే అలాగా. నీకు ఎలా Okay. కనిపిస్తుంది ఆ సీనరీ, నీకు ఎలా కావాలనిపిస్తుందో ఆ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, కామేశ్వరి దేవి అన్మ్యూట్ చేసుకోండి మా. కామేశ్వరి దేవి అన్మ్యూట్ చేసుకో అమ్మా. హరి సోహన్ కంప్లీట్ చేశారు, మేము చూపిస్తున్నారు. సోహాన్ బాగుంది నాన్న, బాగుంది, గుడ్. గ్రీన్ అండ్ ఎల్లో దగ్గర కొంచెం మెర్జ్ చేయి. కామేశ్వరి గారు బాగుందమ్మా, కామేశ్వరి దేవి. మరి ఇంకా Okay, నెక్స్ట్ ma'am. స్టెప్ కి వెళ్దామా? అందరు మెర్జ్ చేశారా? చేయండి Yeah. గబా, నా ఫటాఫట్ ఎక్సర్సైజ్. లెఫ్ట్ రైట్ అంట గబగబా చేయాలి. మ్యామ్ చెప్పండి తల్లి, చెప్పమ్మా. మీ డ్రాయింగ్ ఒకసారి చూపిస్తారా? మీ పెయింటింగ్ ఇదిగో, కనిపిస్తుందా? మనం ఏమైనా స్టిక్ పెట్టాలా? ఇది వెయ్యండి ఫస్ట్, దీని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఓకే మ్యామ్. అండ్ ఈ పైన నా దానికి షేప్ ఉంది కాబట్టి ఈ పైన ఉన్న వి షేప్ అండ్ కింద ఉన్న హోల్డర్ కి నేను గ్రీన్ వేసుకుంటాను. ఈ లోపల మీరు మధ్యలో కలర్స్ అన్ని ఫిల్ చేయండి. ఓకేనా? చిన్నగా చెప్తాను, నాతో పాటు చెయ్యాలి. మరి మీరు డిస్టర్బ్ చేయకపోతే, మీరు అరవకపోతే, ఒకటేసారి అందరూ అన్మ్యూట్ చేసుకోకపోతే లక్షణంగా నేను అన్మ్యూట్ ఇచ్చేదాన్ని. అవునా? మీరు నాతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ చేసేవాళ్ళు. పైన నేను నా కొంచెం షేప్ కి నేను గ్రీన్ అనేది వేసుకుంటున్నాను.
అండ్ కింద ఉన్న కీ హోల్డర్ కి కూడా వేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా కింద ఉన్న బేస్ కి పైన దానికి కూడా నేను గ్రీన్ అనేది ఫిల్ చేసేసాను. మీరందరిది అయిపోయిందా? ఓకే, మీ దగ్గర ఏదైతే స్టిక్ ఉందో ఆ స్టిక్ కూడా మనం కలర్ వేసుకోవాలి. మరి మామూలుగా ఇలాగే కాకుండా దీనికి కొంచెం పెయింట్ వేసాం అనుకో బాగుంటుంది. అప్పుడు అది నీట్ గా కనిపిస్తుంది. దీని పైన ఉన్న లేయర్ మీరు ట్విస్ట్ చేసినప్పుడు వస్తే ఓకే, లేదు అంటే ఇలాగే దీనిపైననే బ్రౌన్ కలర్ అనేది వేసేద్దాం. ఓకే, మీ దగ్గర ఏదైతే స్టిక్ ఉందో దీని పైన పెట్టకుండా దీని పక్కకు జరిపి ఆ స్టిక్ కి ఓన్లీ ఏదైతే అప్ సైడ్ వస్తుందో కొంచెం సపోర్ట్ తీసుకోండి. హోల్డ్ చేయడానికి కొంచెం సపోర్ట్ తీసుకోండి. రిమైనింగ్ స్టిక్ అంతా కూడా ఈ బ్రౌన్ కలర్ అనేది వేసేసేయండి పట్టుకోవడానికి కంఫర్ట్ గా. ఇంకొక సైడ్ ఆరిపోయాక ఇలా రొటేట్ చేసుకుంటూ స్టిక్ మొత్తం కూడా మీరు కలర్ వేసేయాలి. ఓకే, ఈ విధంగా స్టిక్ అంతా కూడా మనం కలర్ వేసేసాము. మనం ఇది దీని మీద పెట్టేస్తే ఫస్ట్ టెంపరవరీగా స్టిక్ అవుతుంది. తర్వాత ఏంటంటే మనం గమ్ పెట్టేసుకొని అతికించుకోవచ్చు. ఓకే, నాకు కావలసిన షేప్ లో నేను దీని మీద ఈ విధంగా హోల్డ్ చేసుకుంటున్నాను. డిజైన్ ఎలా కావాలో అలాగా ఈ విధంగా హోల్డ్ చేసుకుంటున్నాను. కనిపిస్తుందా? ఓకే, ఇది కొంచెం ఆరాలి. ఫస్ట్ మీరు అన్నిటికీ పెయింట్ వేసుకొని సెట్ చేసుకొని ఆరాక మనము వాటిని డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అయిపోతే నాకు చెప్పండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అందరూ అయిపోతే తమ్ పెట్టారనుకోండి మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. డౌట్స్ ఉన్నాయా లేకపోతే అయిపోయిందా? మీరు హ్యాండ్ రైజ్ చేశారు. కామేశ్వరి దేవి అన్మ్యూట్ చేసుకో అమ్మా. మ్యామ్, చెప్పండి మా. ఈ స్టిక్ ఓకేనా? యూజ్ చేయొచ్చు, నీ బోర్డు పెద్దగా ఉంది కదా, పర్వాలేదు, వాడుకోవచ్చు. ఓకే మ్యామ్. ఓకే, ఇక్కడ మనము జస్ట్ ఒక ట్రీ ఉన్నట్టుగా లైట్ గా డ్రా చేసుకుంటాము. దానికి మీరు ఏం యూజ్ చేస్తారంటే బ్రౌన్ కొంచెం బ్లాక్ మిక్స్ చేస్తే కొంచెం డార్క్ గా ఉంటుంది. ఆ కాంబినేషన్ లో మీరు ఒక చిన్న ట్రీని డ్రా చేసుకోండి. కొంచెం దీంట్లో ఉన్న కలర్ లోనే కొంచెం బ్లాక్ అనేది మిక్స్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వద్దు, కొంచెం సరిపోతుంది. అప్పుడు కొంచెం డార్క్ షేడ్ లాగా వస్తుంది బ్రౌన్, మీకు ప్యూర్ బ్లాక్ కాకుండా. సో దీన్ని మనము యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్టిక్ పెట్టిన తర్వాత
అండ్ మీరు పెట్టుకోవాలనుకున్న స్టోన్స్ ఒకవేళ కొంచెం సగం వరకు వస్తాయి అనుకోండి, ఆ రిమైనింగ్ ప్లేస్ లోనే మనము ఈ ట్రీ అన్నట్టుగా ఊరికి ఇలా మీకు ఎలా కావాలంటే అలాగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, కనిపిస్తుందా? ఈ విధంగా లైట్ గా డ్రా చేసుకున్నాను. మీ దగ్గర చిన్న చిన్న స్టోన్స్ ఉంటే ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ చిన్న చిన్న స్టోన్స్ లేవు నా దగ్గర అన్నప్పుడు మీరు ఆ ప్లేస్ లో లీవ్స్ లాగా కొంచెము పెయింట్ వేసుకోవచ్చు. లేదంటే మీకు తంబుతో పెయింట్ చేయడం వచ్చు కదా, చాలా మంది క్లాసెస్ లో చిన్న పిల్లలే ఉన్నారు కదా. సో ఏం చేయొచ్చు అంటే, ఒకసారి ఇక్కడ చూడండి, నన్ను అందరు చూడాలి. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను, కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను, అండ్ నా ఫింగర్ తో ఇలా మిక్స్ చేసేసి కలర్ ని, ఓకే, ఇలా అక్కడక్కడ ట్యాప్ చేసుకోండి. ఇలా కనిపిస్తుందా? చూస్తున్నారా మీరందరూ? మీ ఫింగర్ తో లైట్ గా ట్యాప్ చేసుకోండి స్టోన్స్ లేకపోతే. అదే విధంగా మీకు నచ్చిన ఇంకొక కలర్ కూడా తీసుకోండి. కాంబినేషన్ గ్రీన్ తీసుకుందాం. గ్రీన్ కూడా అలాగే లైట్ గా మిక్స్ చేసుకొని కలర్ మళ్ళా మీ ఫింగర్ తో అలా ట్యాప్ చేసుకోండి దానిపైన. ఓన్లీ ఒక ఫింగరే. మీ సిస్టర్ ఏమైనా ఉంటే సిస్టర్ దగ్గర కూడా సరదాగా ఈ యాక్టివిటీ అనేది చేయించవచ్చు. ఓకే, బాగుందా? మన దగ్గర స్టోన్స్ లేనప్పుడు ఇలాగా ఫింగర్ ట్యాపింగ్ తో ఈ ఆర్ట్ అనేది డిజైన్ చేసుకుంటాం. మీకు ఇంకొంచెం ఎల్లో కావాలన్నప్పుడు కూడా ఎల్లో మిక్స్ చేయొచ్చు. గ్రీన్ ఎల్లోనే కాదు, మీకు నచ్చిన కలర్స్ ని మీరు ట్యాప్ చేయొచ్చు. ఓకే, బాగుందా? బాగుంటే అందరూ హాట్ సింబల్ పెట్టండి. ఎవరికి నచ్చిందో వాళ్ళందరూ హాట్ సింబల్ పెట్టండి. అందరూ ఎవరికి నచ్చిందో వాళ్ళందరూ హాట్ సింబల్ పెట్టండి ఫాస్ట్. మీరందరూ యాక్టివ్ గా ఉన్నారా? వింటున్నారా లేదా నాకెలా తెలుస్తుంది? గుడ్ 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 గుడ్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత స్టోన్స్ అనేది మనం స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అందరిది అయిపోతే మనం స్టోన్స్ కి పెయింట్ వేసుకొని స్టోన్స్ ని పెట్టేసుకుందాం. ఓకే, చేయండి చిన్నగా. మాధురి గారు టెన్షన్ పడకండి, పర్వాలేదు, రికార్డింగ్ వస్తుంది, పిల్లలు సతాయించినా చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, చేయండి చేయండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇక్కడ వరకు అందరూ అయిపోతే నాకు థంబ్ పెడితే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. రామేశ్వరి దేవి చెప్పమ్మా, ఏమైంది? డౌట్ ఏంటి?
మ్యామ్ చెప్పమ్మా. ఇక్కడ ఏదో బ్లెండ్ చేస్తూ ఉంటే వాటర్ గా ఇక్కడ అలా అయిపోయింది. ఓకే, సో ఆరెంజ్ తీసుకొని మెర్జ్ చేయి, సరిపోతుంది. ఓకే ఏదైతే కలర్ ఎక్కువ ఉందో దాంతో మెర్జ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, నేను సన్ పెట్టుకోవడానికి ఒక చిన్న అక్వేరియం స్టోన్ మీకు కనిపిస్తుందా, బ్యాక్ సైడ్ పింక్ గా కనిపిస్తుంది. ఈ అక్వేరియం స్టోన్స్ ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అక్వేరియం స్టోన్ ని ఇక్కడ నేను ఫిక్స్ చేసుకుంటాను ఇలాగా. ఓకే, కనిపిస్తుందా? రూయితో చెప్పమ్మా. మ్యామ్ అక్కడ మీరు ఎల్లో డాట్స్ చేశారు కదా, దాని బదులు వేరే కలర్ తో చేయొచ్చా? ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. సరదాగా మీకోసము ఎల్లో అండ్ గ్రీన్ పెట్టాను అంతే. మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే మ్యామ్. మీరు పెట్టింది సన్. సన్ లాగా ఎల్లో స్టోన్ ఇది. ఈ స్టోన్ ని ఈ విధంగా మనం స్టిక్ చేస్తాం. ఓకే, ఈ స్టోన్ ఇక్కడ పెట్టుకున్నాక మనం రిమైనింగ్ అక్కడ నుంచి కింద రేస్ పడినట్టుగా ఎల్లో షేడ్ అనేది మనం కిందకి ఇస్తాం. సో నేను ఈ విధంగా ఫిక్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఎల్లో షేడ్ వచ్చినట్టుగా సెట్. హన్సిక అన్మ్యూట్ చేసుకో అమ్మా. మ్యామ్ మీరు స్టోన్ పెట్టారు కదా సన్ లాగా, స్టోన్ లేకపోతే పెయింటింగ్ తో వేయచ్చా? వన్ మినిట్ అమ్మా, మ్యామ్ వస్తున్నారు. ఓకే మ్యామ్. మ్యామ్ ఓకే, హన్సిక హ్యావ్ ఏ డౌట్. హన్సిక చెప్పమ్మా, చెప్పురా తల్లి. మన దగ్గర స్టోన్ లేకపోతే వైట్ ఎల్లో కలర్ ది మనం పెయింటింగ్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు లక్షణంగా, నో ప్రాబ్లం. ఎల్లో పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. ఈ రేస్ ఇలా పడుతున్నట్టుగా మనము జిగ్జాగ్ గా కొంచెం లోపలికి వెళ్తున్నట్టుగా సెట్ చేసుకుంటాం లైట్ గా. ఓకే, కనిపిస్తుందా? ఈ విధంగా సెట్ చేసుకుంటాం మనం. ఓకే, మనం ఫిక్స్ చేసుకోవాలి ఇలా. కామేశ్వరి దేవి అన్మ్యూట్ చేసుకో అమ్మా. చెప్పురా తల్లి. మ్యామ్ నాకు ఇది బ్లెండ్ అయిందో లేదో చెప్తారా? చూపించమ్మా. ఓకే, బాగుంది బాగుంది నాన్న. ఓకే మ్యామ్. గుడ్ గుడ్. మిగతా వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేశారు. మణిదీప్తి అన్మ్యూట్ చేసుకో అమ్మా. మణిదీప్తి వీడియో కనిపించట్లేదు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రిక్తా రెడ్డి అన్మ్యూట్ చేసుకో అమ్మా. మీరు స్టోన్ కింద ఏం వేసుకున్నారు ఇక్కడ? స్టోన్ ప్లేస్ లో
స్టోన్ చిన్న స్టోన్ కింద ఎల్లో కలర్ వేసావు, నీది చూపించు ఒకసారి. మ్యామ్ దాని కింద ఎల్లోనే వెయ్యి, ఒక గీతలు గీతలుగా ఎల్లో గీ. ఇక్కడ చూడు, ఈ విధంగా స్టోన్ మనం ఇది ఇక్కడ స్టిక్ చేసేస్తాము ఇలా. మ్యామ్ చెప్పమ్మా. ఆ ఎల్లోది ఎందుకు వేసారు? ఆ రేస్ కిందకు వచ్చినట్టుగా సెట్ చేయడానికి మనం ఆ లైనింగ్ అనేది వేసాం, కింద లైన్స్. ఓకే, మ్యామ్ ట్విగ్ ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ కింద, ఇక్కడ కిందకి. ప్రసన్న చెప్తలి. మ్యామ్ మీరు ఆ స్టోన్ ని ఏ గమ్తో అంటించారు మ్యామ్? మ్యామ్ మీరు మ్యూట్ లో ఉంటారు, ఒకసారి చూడండి. మ్యామ్ అది మీరు ఏ గమ్ముతో అయినా అతికించచ్చు. B6000 7000 అని వస్తుంది, దాంతో స్టిక్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఈ 7000 తో స్టిక్ చేయొచ్చు మేడం ని రికార్డింగ్ వీడియో చెయ్యొచ్చు. ఫస్ట్ లో మిస్ అయ్యాం కదా, హుక్స్ అయ్యి పెట్టడం. ఆ రికార్డింగ్ వీడియో పెడతారా మేడం అని అడుగు. మేడం మ్యామ్ నేను హుక్స్ పెట్టేటప్పుడు మిస్ అయ్యాను మ్యామ్, రికార్డింగ్ వీడియో పెడతారా? ఉంటుందమ్మా. ఓకే. ఎట్లా వస్తుంది, ఎలా వస్తుంది, ఎందులో వస్తుంది అడుగు. రికార్డింగ్ వీడియో నీకు తెలియదు కదా. ఓకే. చెప్పండి అమ్మా, అర్థమైందా తల్లి? అనుష అర్థమైందా? డౌట్ ఏంటుంది అడిగమ్మా. అనుష అన్మ్యూట్ చేసుకో. అనుష మ్యామ్ చెప్పండి నాన్న. స్టోన్ బదులు వేరే దాన్ని పెట్టచ్చా? ఏవైనా పెట్టుకోవచ్చు. స్టోర్ బదులు మీరు మౌల్డ్ ఉంటే మౌల్డ్ పెట్టుకోవచ్చు, ఒక చిన్న క్యాప్ ఉంటే క్యాప్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది. ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా? ఇక్కడ వరకు క్లియరా? ఏనా? ఓకే, ఇప్పుడు మనం స్టోన్స్ అనేవి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, స్టోన్స్ అనేవి ఈ విధంగా సెట్ చేసుకుంటాం. చిన్న చిన్న ఉంటే ఒక్క నిమిషం. ఓకే, స్టోన్స్ అనేవి మనం చూసుకోవాలి ఈ విధంగా, మన సీనరీ కనిపించేటట్టుగా. అండ్ ఈ స్టోన్స్ అన్ని కూడా సెట్ అయ్యేలాగా మన దగ్గర ఏమేమి స్టోన్స్ ఉన్నాయో వాటిని అరేంజ్ చేసుకోవాలి. మ్యూట్ లోకి వెళ్ళారు. స్టిల్ ఇంకా మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఈ స్టోన్స్ ని మనము ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. వాటికి హెడ్స్, ఏ స్టోన్ సరిపోతుంది అనేది మన దగ్గర ఉన్న స్టోన్స్ అన్ని కూడా ఇలా ఫిక్స్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఏ హెడ్ పెడితే బాగుంటుంది, ఏది పెడితే వద్దు, అది చెక్ చేసుకోవాలి. అండ్ ఆ స్టోన్ షేప్ ని బట్టి ఎలా పెడితే బాగుంటుందో చూసుకోవాలి. కనిపిస్తుందా ఇప్పుడు మీకు? ఓకేనా? ఎస్ మ్యామ్.
చేసుకుంటున్నాం. ఓకే, కనిపిస్తుందా మీకు అందరికి? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఏం పెయింట్ వేసుకోవాలో ఆ పెయింట్ డిసైడ్ చేసుకొని వేసుకోవాలి. ఇది వచ్చి వాళ్ళ ఫాదర్, నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, పాప, బాబు, లేదంటే ఇద్దరు పాపలు అంటే ఇద్దరు పాపలు, లేదా ఇద్దరు బాబులు అంటే ఇద్దరు బాబులు, మీ ఇష్టం. ఓకే, మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ ని బట్టి మీరు ఈ సీనరీ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి మనకు కావాల్సిన విధంగా డ్రెస్సింగ్ అనేది వేసుకోవాలి. ఓకే, క్లియరా? అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను వాళ్ళ నాన్నగారికి సగం పార్ట్ కింద వచ్చి ప్యాంట్ ఉన్నట్టుగా సగం అనేది డ్రా చేసుకుంటున్నాము. మీరు కూడా స్టోన్స్ ఇలా ఫిక్స్ చేసుకొని అండ్ పెయింట్ అనేది వేసుకోవాలి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది మొత్తము డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే తీసేసి ఏ ప్లేస్ లో ఆ స్టోన్ B6000 లేదంటే ఫెవికాల్ వేసేసి స్టిక్ చేసేయాలి. ఓకే, ఈ విధంగా ప్యాంట్ లాగా వేసాము డార్క్ కలర్. అండ్ దీనికి లైనింగ్ అంటే బెల్ట్ వేసుకున్నట్టుగా మనం బ్రౌన్ తో ఒక లైన్ అనేది వేద్దాం. జైష్వాల్ అన్మ్యూట్ చేసుకోమ్మా. జైష్వాల్. Ma'am, చెప్పు నాన్న. we have to stick the stones, ma'am, with glue. పెయింటింగ్ విత్ గ్లూ. We have to stick, ma'am. Not now. After finishing of your painting, you do the process. Okay? Okay, ma'am. దీనిపైన లైట్ కలర్ ఉండడానికి, షర్ట్ లైట్ కలర్ లాగా కనిపించడానికి లైట్ కలర్ అనేది షర్ట్ ప్లేస్ లో మనం మిక్స్ చేసుకుంటున్నాం. మీకు మీ డాడీ ఏ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందో ఆ కలర్ వేసుకోవచ్చు. మీ మమ్మీ ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందో ఆ డ్రెస్ వేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన కలర్స్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా షర్ట్ కలర్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. అండ్ హెడ్ పార్ట్ వచ్చి మనం బ్లాక్ ఇస్తాము, అన్నిటికీ ఒక్కసారిగా వేద్దాం. ఓకే, ఇప్పుడు మదర్ కి కూడా డ్రెస్ వేయాలి కదా మనం. అమ్మ కూడా తనకు నచ్చినట్టుగా డ్రెస్సింగ్ వేసుకున్నట్టుగా ఒక టాప్ అనేది పైన మనం ఆరెంజ్ కలర్ లో పెయింట్ వేసుకుంటున్నాం. మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్స్ సెట్ చేసి తర్వాత కలర్స్ అనేది వేసుకోవాలి. అండ్ అందరికి ఒకటే కలర్ వేస్తామంటే కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదు మేము డిఫరెంట్ కలర్స్ వేస్తాము బాగుంటుంది అంటే కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ పైన కొంచెం కొంచెము ఎల్లో కలర్ లో డాట్స్ వచ్చేటట్టుగా ఊరికి కొంచెం డిజైన్ చేసుకుంటున్నాను, డ్రెస్ ఫ్లవర్స్ ఉన్నట్టుగా అనిపించడానికి. ఓకే, మమ్మీకి ఆరెంజ్ వేసాం, మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోవచ్చు. ఈ చిన్నగా ఉండేది వచ్చి తమ్ముడు,
ఈ పెద్దగా ఉండేది వచ్చి వాళ్ళ అక్క అన్నమాట. ఓకే. సో వీడికి కూడా మనము డ్రెస్ కలర్స్ అనేది వేయాలి. బాబు కాబట్టి సగం షర్ట్ లాగా డిజైన్ వేసుకుంటాము. హాఫ్ హాఫ్ కలర్ అనేది మనము మిక్స్ చేసుకుంటాం. అండ్ కింద బాడీ పార్ట్ కి బ్లాక్ వేస్తాను. అండ్ తను కూడా ఒక బెల్ట్ పెట్టుకున్నట్టుగా చిన్నగా ఒక లైన్ పైన గీసేసుకొని సెట్ చేసుకుంటాం. తనకి వెనకకి స్టిప్స్ వచ్చినట్టుగా ఇలాగా చిన్న గీతలు 2 పైకి తీసుకుంటున్నాను. చిన్నోడు కదా, ఇలా స్ట్రిప్స్ ది వేసుకున్నట్టుగా డిజైన్ చేసుకుంటున్నాం. ఓకే, కనిపిస్తుందా? అండ్ వాళ్ళ అక్కకి బేబీ పింక్ కలర్ డ్రెస్ వేస్తున్నాను. ఒకవేళ ఇద్దరు బాయ్స్ బొమ్మలు పెడుతున్నారు అనుకోండి, అన్న తమ్ముడు అనుకోండి, ఇలాగే కలర్స్ చేంజ్ చేసి ప్యాంట్ షర్ట్స్ లాగా వేయాలన్నమాట. ఇద్దరు అమ్మాయి బొమ్మలు అనుకోండి, వాళ్ళకి నచ్చిన కలర్స్ తో కింద గౌన్ మోడల్లో డిజైన్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మొత్తం అంతా పెయింట్ వేసేసాక హెయిర్ కి మనము కలర్ అనేది వేసుకుంటాం. ఇలా హెడ్ పార్ట్ కి మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ జాగ్రత్తగా ఫిల్ అనేది చేసుకోవాలి. వాళ్ళు ఫేస్ చేయకుండా వాళ్ళ ఆ సీనరీని చూస్తున్నట్టుగా మనం సెట్ చేసాం కాబట్టి వెనక మనకు ఓన్లీ హెడ్ బ్లాక్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, వాళ్ళ మదర్ కూడా ఈ విధంగా బ్లాక్ అనేది వేసిస్తాం. అమ్మకి హెయిర్ వేసాక అమ్మ జుట్టు పొడుగ్గా ఉంటుందిగా, మరి జుట్టు పొడుగ్గా ఉండినట్టుగా తెలియడానికి ఇక్కడ కొంచెం అమ్మకి జుట్టు ఉన్నట్టుగా వేస్తాం ఇలా. ఓకే, అదే విధంగా సిస్టర్ కి వేసేటప్పుడు కూడా మనము తనకి కూడా హెయిర్ ఉన్నట్టుగా సెట్ చేసి తర్వాత కొంచెము జుట్టు ఉన్నట్టుగా డిజైన్ చేసుకోవాలి. తను కూడా
ఒక 2 పిలకలు వేసుకున్నట్టుగా ఇక్కడ ఒక పిలక ఇలా వచ్చినట్టు, ఇంకొక పిలక ఇలా వచ్చినట్టుగా అటాచ్డ్ గా చేసుకోవాలి. ఓకే. అండ్ బాబుకు కూడా హెయిర్ కి పెయింట్ వేసేసుకోవాలి. మ్యామ్ కొంచెం రైట్ సైడ్ కంట కొంచెం జరపండి, సైడ్ కట్ అయిపోతుంది. యా, ఇప్పుడు ఓకే మ్యామ్. ఓకే. శ్రీలక్ష్మి అన్మ్యూట్ చేసుకోమ్మా. మ్యామ్ హెయిర్ కి చెప్పున్నాను. బదులు వూల్ పెట్టచ్చా మ్యామ్? పెట్టుకోవచ్చు, స్టోన్స్ తో పెయింట్ వేసుకోవచ్చు, ఊలు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ స్టోన్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. కనిపిస్తుందా? బాగుందా? అదంతా కంప్లీట్ గా డ్రై అయిన తర్వాతే స్టిక్ చేయాలా మ్యామ్? అవునండి. మనం ఈ డిజైన్ చేసుకున్నాక మొత్తం బాగా డ్రై అయిపోయినాక స్టిక్ చేయాలి. ఎందుకంటే ఈ పెయింట్ ది కూడా మనకు కొంచెము స్టిక్కీగా ఉంటుంది. సో మనం వేసినప్పుడు ఏంటంటే గబుక్కని అది ఆరక ముందే స్టిక్ అయినట్టుగా అనిపిస్తుంది, అంత స్ట్రాంగ్నెస్ రాదు. ఓకే. తాన్వి కంప్లీట్ చేసింది మ్యామ్. ఓ బాగుంది నాన్న, సూపర్, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుందమ్మా, సూపర్. ఇక్కడ మీరు కొన్ని బర్డ్స్ కూడా ఫ్లై అవుతున్నట్టుగా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. వైట్ కలర్ తో బర్డ్స్ ఫ్లై అవుతున్నట్టుగా కూడా మీరు చేసుకోవచ్చు. ప్రకృతి ఓకే. మ్యామ్ నేను కంప్లీట్ చేశాను. వావ్, బాగుందమ్మా, గుడ్ గుడ్ గుడ్. ప్రకృతి చాలా బాగా వేసావు, గుడ్ నాన్న, బాగుంది, సూపర్. ఇంకా ఎవరెవరు చేశారు? జయశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మ్యామ్ ఇవి స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయి మ్యామ్? మనం నడిచేటప్పుడు రోడ్డు మీద, పార్క్ వెళ్తే గార్డెన్ లో, బీచ్ కి వెళ్తే బీచ్ లో, అంతేగా, ఆ స్టోన్స్ అంతే అమ్మా. మేడం. ఓకే మేడం, అంటే అంటే ఆన్లైన్ ఏమైనా దొరుకుతాయేమో అని అడిగాను మేడం, అంతకన్నా ఏం లేదు. ఆన్లైన్ లో మనకు కావాలంటే వాళ్ళు కూడా అలాగే సరదాగా వాకింగ్ వెళ్ళి ఆ స్టోన్స్ కొనుక్కొని మంచిగా కడిగి ప్యాక్ చేసేసి 200 300 గా అమ్మేస్తారు. పర్లేదా? నో మేడం, బేబీ, వెళ్తాను మేడం, దానికోసం వాకింగ్ వెళ్తాను మేడం. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలియకుండా మన ఇంటి పక్కన ఉన్న స్టోన్ మనకు 300 అమ్మినా ఆశ్చర్యపడవలేదు. ఎందుకంటే అది మనం గమనించలేదు కాబట్టి దాని కాస్ట్ 300. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. కామేశ్వరి కంప్లీట్ అయిపోయిందమ్మా, ఒకసారి ఆన్ చెయ్యి, అన్మ్యూట్ చేసుకోమ్మా. మ్యామ్ చెప్పండి తల్లి. ఇది నేను చేశాను, ఎలా ఉంది? బాగుంది నాన్న, గుడ్. స్టోన్స్ ఎక్కడా? మ్యామ్ స్టోన్స్ లేకుండా చేయొచ్చా? ఎందుకని అలాగా? ఎందుకు స్టోన్స్ దొరకట్లేదా? అంటే కిందన దొరకట్లేదు. నీకు స్టోన్ కావాలి, నాకు స్టోన్ ఉంటేనే ఆర్ట్ కంప్లీట్ అవుతుందని క్లాస్ అయిపోయాక కిందకి వెళ్ళి చూడు, నీకు కావాల్సిన స్టోన్స్ నీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎందుకంటే స్టోన్ లేకుండా వెయ్యొచ్చు అన్న ఫీలింగ్ నీ బ్రెయిన్ లో ఉండిపోయింది కాబట్టి స్టోన్స్ కనిపించలేదు. మేడం ఇప్పుడు ఖచ్చితంగా స్టోన్స్ పెట్టాలనింది అన్న కాన్సెప్ట్ తో వెళ్ళు, ఖచ్చితంగా స్టోన్స్ కనిపిస్తాయి. ఓకే మ్యామ్. ఓకే. మరి కిందకి వెళ్ళి చూసి స్టోన్స్ తీసుకొచ్చి ఆ స్టోన్స్ తో డెకరేట్ చేసి నాకు గ్రూప్ లో పోస్ట్ చేయాలి. ఓకే మ్యామ్. గుడ్ గుడ్ గుడ్. జలజ గారు కొన్ని విషయాలే కాంప్రమైజ్ అవ్వాలి, అన్నిటికీ అవ్వకూడదు. ఓకే.
జలజ గారు బాగుందమ్మా జల్జ గారు, బాగా చేశారండి. గుడ్ గుడ్. నేను నాకు 10 మినిట్స్ ముందు లావణ్య గారు చెప్పారు మేడం, స్టోన్ ఆర్ట్ ఉందంటే ఓకే అది తీసుకొని గురుకుల్కి కాల్ చేసి నన్ను యాడ్ చేయమని చెప్పి ఇప్పుడు నేను అట్టాన్ని క్లాస్ లో కూర్చొని సెట్ చేసుకున్నా మేడం. అట్ట గుడ్ గుడ్ లేకోకుంటే అండి, కార్డ్బోర్డ్ బాగుందండి, చింపేసి సూపర్. బాగొచ్చిందా మేడం? బాగా వచ్చిందండి, గుడ్, బాగా చేశారు. ఈ కీస్ ఒక్కటి చిక్కలేదు మేడం, ఒక్కటి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంట్లో ఉన్నదాంతో టకటక అలా పెట్టేస్తాను మేడం. బాగుందమ్మా, బాగుంది, చాలా బాగుంది. నాకు లావణ్య చెప్పింది మేడం ఈరోజు. నేను మీ గ్రూప్ లో లేను మేడం, అందుకు ఓకే నాకు రాలేదు. జలజ గారు అందుకే మనం ఫ్రీ గురుకుల్ పేజ్ ఫాలో అవ్వాలి. యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని పోస్ట్ చేసాం కదండి. ఈ రోజు యూట్యూబే 10:40కి యూట్యూబ్ లో ఓపెన్ చేసా. అరే సుధా మేడం ఎప్పటి నుంచో చెప్తానన్న క్లాస్ ఏందబ్బా నాకు తెలియకుండా ఈ రోజు 11కే ఉంది అని డౌట్ వచ్చేసేసి లావణ్య గారికి కాల్ చేశా. అవును మేడం చాట్ లో పెట్టారు కదా అంది. నేను చాలా బిజీగా ఉన్నా మేడం, 4 days నుంచి మా బావగారు కూతురు మ్యారేజ్ ఉంది, అందుకు అసలు సెల్ చూడలేదు. ఈ రోజు ఇంకా లావణ్య గారు చెప్పగానే ఫ్రీ గురుకుల్ కాల్ చేస్తే సీట్స్ ఉన్నాయి చూడండి అన్నారు. ఇంకా టాకా అనేసి మళ్ళీ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడు వచ్చింది మేడం. థ్యాంక్ యూ గుడ్ సో గుడ్ మచ్ గుడ్ అండి. జలజ గారు. మ్యామ్ ఒకసారి ఏదో ఫుల్ గా చూపించియండి ఫ్రేమ్ మొత్తం. Good. అదిగోండి మేడం. బాగుందండి, చాలా బాగా చేశారు. గుడ్ నేను గుడ్. అట్టలు చేసా మేడం, కట్ చేసి సైడ్ ఫ్రేమ్ అంతా కార్డ్బోర్డ్ ఇప్పుడు అటాచ్ చేసా మేడం క్లాస్ లో ఈ కింద. బాగుందమ్మా, బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఎప్పటి నుంచో అంటున్నారు స్టోన్ది పెడతాను కానీ ఆ, లేరు జనాలని చెప్తున్నారు. ఈ రోజు ఇలా కలిసాం మేడం మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. నానా మీరందరూ కూడా చూపించాలి. వావ్, చాలా బాగా చేశారు, మీకు అందరికి బాగా అర్థమైపోయింది మరి. వావ్, సూపర్ సూపర్, చాలా బాగా చేశారు అందరూ. గుడ్ గుడ్ గుడ్. మిగతా వాళ్ళు కూడా పరిగెత్తాలి, అందరితో పాటు మనం కూడా పరిగిస్తేనే సక్సెస్ మన వెనకాల వస్తుంది. సో ఒకసారి అందరూ చూపించియండి, ఒకేసారి స్క్రీన్ పైన చూసేద్దాం. అందరూ చాలా కలర్ఫుల్ గా చేశారు. ఒకళ్ళు రెడ్ కలర్, స్కై బ్లూ, వెరీ గుడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా తీసుకున్నారు. జల్సా గారు నైస్, చిన్మయ్ వెరీ గుడ్, జ్యోతి గారు, శ్రీలక్ష్మి గారు ఓకే చేస్తున్నారు. ప్రకృతి వెరీ గుడ్ అమ్మా. దీక్ష గారు ఇద్దరు కలిపి చేస్తారా? వెరీ గుడ్ నైస్. దీక్షణ వెరీ గుడ్ అమ్మ, కాంబినేషన్ చాలా బాగుంది. కార్తిక్ గారు వెరీ గుడ్, ప్రకృతి వెరీ గుడ్, ప్రణవి సో నైస్ అమ్మ, బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. క్లాస్ ఎలా ఉంది, అందరికి నచ్చిందా? నచ్చితే హాట్ సింబల్ పెట్టండి అందరూ. ఎంతమంది ఉన్నారో క్లాస్ లో అందరూ పెట్టాలి హాట్ సింబల్. ఫస్ట్ ఎవరెవరికి నచ్చిందో అందరూ హాట్ సింబల్ పెట్టండి. మరి ఇలాంటివన్నీ మళ్ళీ మీరు చేస్తారా, ట్రై చేస్తూ ఉంటారా? వావ్, చాలా బాగా చేశారు రా, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. గుడ్ గుడ్ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. బాగుందమ్మా, చాలా బాగుంది. గుడ్ గుడ్. మీ అందరికి ఒక విషయం చెప్పనా, మీరు ఏదైనా పని చేయాలంటే ఆ మెటీరియల్ అనేది సెకండరీ. మనం చెయ్యాలనుకున్న పనిని ఏ విధంగా అయినా చేయాలి. ఆ పని చేయాలనుకుంటే ఆ వస్తువులు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి ఖచ్చితంగా. ఓకే, సో మీరు వెళ్ళండి, స్టోన్స్ తెచ్చుకోండి. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్ కి లేదంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి మీకు నచ్చినట్టుగా స్టోన్స్ తో డిజైన్ చేసి ఇద్దరు. ఓకేనా? మరి నేను స్టోన్స్ తో చేసిన ఆర్ట్స్ మీకు చూపించిన. ఓకే,
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారమ్మా? ఇదిగోండానా స్టోన్ ఆర్ట్ తోనే చేసిన ఆర్ట్స్ ఇవి కనిపిస్తుందా? ఒక బర్డ్ చిన్న స్టోన్ ని మనం డెకరేట్ చేసుకొని కీప్ స్మైలింగ్ అని ఒక కొటేషన్ రాసి చేసుకున్నాం. కనిపిస్తుందా మీకు? మీరు ఇప్పుడు ఏ విధంగా స్టోన్ మీద పెయింట్ వేశారో అదే విధంగా అదే స్టోన్ ని ఒక కప్పలాగా చేసాం. కప్ప స్టోనేనా కాదా? ఇదిగోండి, కప్ప కూడా స్టోనే. కనిపిస్తుందా? దాన్ని కూడా ఒక స్టోన్ ని మనం మలుచుకున్నాం. ఈ టోటైస్ కూడా స్టోనే. అది హాలిడేస్ లో కూడా చదువుకుంటుంది, ఎందుకంటే అలవాటు అవ్వాలని. లేకపోతే మళ్ళా స్కూల్ స్టార్ట్ అయినాక చదువుకోవాలంటే అమ్మా అనిపిస్తుంది. చూసారా, దాని చేతిలో బుక్ ఉంది, ఇది కూడా స్టోనే. ఓకే, ఇది చూడండి, మ్యూజిక్ వింటుంది, దానికి హాలిడేస్ వచ్చాయంట. సో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, మ్యూజిక్ పెట్టుకొని రిలాక్స్ అవ్వాలని మ్యూజిక్ వింటుంది. చూసారా, బాగున్నాయా? నచ్చాయా మీకు అందరికి? చాలా బాగా చెప్పారు మ్యామ్, వెరీ గుడ్, నైస్. జలజ గారు మాట్లాడాలనుకుంటున్నారా? చెప్పండి జలజ గారు. మేడం ఎలా చదువుకుంటుంది మేడం, టాటాయిస్ అలా కూర్చొని. వండర్ఫుల్ మేడం, చాలా రోజులు కలిసాం, భలే అబ్బాబ్బా ఎలా చేశారు మేడం, చాలా బాగుంది మేడం. ఇలాంటివి మంచి మంచి ఆర్ట్స్ మీరు అందరూ చేయొచ్చు. దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, ప్రీ గురుకుల్. దాంట్లో స్టోన్ ఆర్ట్ క్లాసెస్ నేనే చెప్తాను. మీరందరికీ ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను మీ క్లాసెస్ తీసుకుంటాను. బట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? క్లాస్ మీకు లిస్ట్ లో వచ్చినప్పుడు మీరు జాయిన్ అయితేనే మీకు అందరికీ స్టోన్ ఆర్ట్ నేర్చుకోవడం ఇష్టం అని తెలిసి మేము ఆ క్లాస్ ని కండక్ట్ చేస్తాం. అవునా? ఇప్పుడు మీరు ఎలా అడిగారు స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి మేడమ్స్ కి, సార్స్ కి, హెల్ప్ లైన్స్ కి ఫోన్ చేసి, అదే విధంగా స్టోన్ ఆర్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటది అని అడిగితే వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకేనా? చాలా మీరా? చాలా మేడం, అసలు 1 hour థ్యాంక్ లో యూ అండి, థ్యాంక్ యూ. అన్ని సెట్ చేసుకొని చేసేసా మేడం. నేనైతే నాకు చాలా 4 days నుంచి మ్యారేజ్ లో అలసిపోయి ఈ రోజు పొద్దు నుంచి పైకి లేలేదు మేడం. అసలు అనుకోకుండా మీ క్లాస్ చూసి ఇమ్మీడియట్ గా లావణ్య గారు చెప్పంగానే పోగెత్తేసా మేడం. లావణ్యకు మీకు, అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మమత గారు ఏమైనా చెప్పాలమ్మా? అన్మ్యూట్ చేసుకోండి. బాగుంది మేడం, చాలా బాగుంది క్లాసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పెడతారా మేడం మీరు స్టోన్ ఆర్ట్? చెప్పాను కదా, మీరు అందరూ అడిగితే ఖచ్చితంగా పెడతాను. జాయిన్ అవుతాం మేడం, చాలా బాగా నచ్చాయి. గుడ్ గుడ్ గుడ్, సూపర్ అండి. ఉంటుందమ్మా, మీరందరూ జాయిన్ అయితే ఖచ్చితంగా క్లాస్ అనేది కండక్ట్ చేద్దాం, ప్రాబ్లం లేదు. ఏంటంటే మీకు ఎవరికీ తెలియదు కాబట్టి ఒక వర్క్ షాప్ లాగా పెట్టింది. ఇప్పుడు చూడండి, సింపుల్ స్టోన్స్, ఇప్పటి వరకు ఒక షేప్ లేని స్టోన్ ఒక వాల్ మీద హ్యాంగ్ అయిపోయి కీచెన్ హోల్డర్ లాగా అయిపోయింది. సరదాగా మనల్ని మనం చూసుకుంటున్నాం, ఒక సీనరీ లాగా క్రియేట్ చేసేసుకున్నారు మీరే. ఆ స్టోన్స్ కి ఒక రూపం ఇచ్చేసారు, అదొక డెకరేటివ్ పీస్ లాగా అయిపోయింది. 1 hour, విత్ ఇన్ 1 hour లో మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకున్నాం. అవునా? అదే విధంగా ఎవ్రీ స్టోన్ ని మనకు నచ్చినట్టుగా టర్న్ చేసుకోవచ్చు. ఇది కూడా స్టోనే కదా, చూడండి. బట్ ఫ్రంట్ సైడ్ అండ్ షేప్ చూడండి, ఆ స్టోన్ ని మీకు నచ్చినట్టుగా మీరు టర్న్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, లక్ష్మి చెప్పమ్మా. My name is Mohan and the హాయ్ మేడం, మా సన్ మేడం ఫస్ట్ క్లాస్, మేము 4th జాయిన్ అయ్యాము. ఇదే ఫస్ట్ మేము వర్క్ షాప్ అటెండ్ అవ్వడము. మా సన్ చేశాడు మేడం ఇది. ఎక్కడున్నారు మీరు? హ్యాండ్ రైస్ చేయండి. లక్ష్మి గారేనా? లక్ష్మీనా అండి, అంటే ఓ, నేను నా పేరు బాగుందమ్మా. పెట్టాను. మా గుడ్ సన్ గుడ్ గుడ్ చేశాడు మేడం ఇది. మా సన్ మోహన్. మోహన్ కమియర్. గుడ్ గుడ్ గుడ్, బాగా చేశాడమ్మా. ఇదే ఫస్ట్ హాయ్ క్లాస్ మోహన్, నచ్చిందా నీకు? ఓ, మరి చేస్తావా? గుడ్ గుడ్ నాన్న, గుడ్. క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇమాజిన్ చేసుకొని చేసేదానికి పవర్ చాలా ఉంటది. ఓకే, గుడ్. చిన్న స్టోన్స్ పెట్టి ఆ బాడీ ఏదో కలర్స్ గానే ఉంటదని పెట్టేశాడు మేడం.
అది బాగుందమ్మా, చాలా బాగుంది. ఓకే గుడ్. మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సుమిత్ర గారు మాట్లాడతారమ్మా? సుమిత్ర గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకుంటారా? ఏమైనా సుమిత్ర డౌట్స్ గారు ఉన్నాయా? అన్మ్యూట్ చేసుకోండి. సుమిత్ర గారు. సుమిత్ర గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఫ్రాగ్స్ కి లెగ్స్ పెట్టారు కదా మ్యామ్, అది క్లేనా మ్యామ్ లేకపోతే కార్డ్బోర్డ్ కట్ చేశారు మ్యామ్? మీరు దేనికి? చేసిన స్టోర్ ఫ్రెండ్స్ చూపించారు కదా మ్యామ్ ఫ్రాగ్ కి. ఆ లెగ్స్ మౌల్డెడ్ అమ్మా. ఓకే మ్యామ్. మౌల్డెడ్ తో మనం అలా సెట్ చేసుకుంటాం అన్నమాట. ఫ్రాక్ కి మౌల్డెడ్ ని యూజ్ చేసి అలా డిజైన్ చేసుకొని మనము ఆ స్టోన్ కి ఆ ఫీల్ తీసుకొస్తాం. విత్ పెయింటింగ్ తో అండ్ మౌల్డెడ్ హెల్ప్ తో మనము తయారు చేసుకుంటాం అన్నమాట. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మీ క్లాస్ చాలా బాగున్నాయి మ్యామ్. నేను ఇండియన్ డాల్ మేకింగ్ క్లాస్ లో కూడా జాయిన్ అయ్యాను, కంప్లీట్ అయింది ఈ మంత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మ్యామ్ మినియేచర్ క్లాస్ కి సీట్స్ కంప్లీట్ అయ్యాయి మ్యామ్. హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే ఏమైనా యాడ్ చేయొచ్చా మ్యామ్? యాడ్ చేసి చేయండి ఛాన్సెస్ అమ్మా, ఫోన్ చేయండి. మనకి సీట్స్ ఎప్పుడైపోయినా సరే ఎవ్రీ డే మీరు 11 కి చూడండి, మనకు మళ్ళీ సీట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే లిమిటెడ్ సీట్స్ యాడ్ చేయడం వల్ల తొందరగా అయిపోతున్నాయి. సో మీరు తప్పకుండా మార్నింగ్ 11 కి చెక్ చేస్తూ ఉండండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇషాన్ అన్మ్యూట్ ఇంకెవరికైనా ఏమైనా చేసుకో. డౌట్ ఉందా? ఇషాన్ మ్యామ్ మేము ఇట్లా నైట్ స్కై లాగా బ్లాక్ గా చేయవచ్చా? చేయొచ్చు. దాని మీద వైట్ గా స్టార్స్ ఉన్నట్టుగా వేయాలి. అప్పుడు ఎవరు కనిపిస్తారు నైట్? సన్నా మూనా? మూన్ లాగా డ్రా చేసుకొని డిజైన్ చేసుకోవాలి. గీస్ ఇట్లా వైట్ గా వచ్చింది కొంచెం. ఇక్కడ అంటే నేను పెన్సిల్ తోని గీస్ ఇట్లా కొంచెం వైట్ గా వచ్చింది. గుడ్, బాగుంది నాన్న. గుడ్ గుడ్. అంటే కానీ లాస్ట్ పూట ఇట్లా ఎవరు కూర్చోరు కదా ఇట్లా బీచ్ లా, ఎందుకంటే పైలట్స్ వస్తారు కదా మనకు అటాక్ చేయడానికి. ఎస్ ఎస్ ఎస్, చెప్పాను కదా. కళ్ళు నువ్వు ఐస్ క్లోజ్ చేసుకొని నీ కళ్ళ ముందు కనిపించిన ఇమాజినేషన్ ని నువ్వు డ్రా చేయాలి. అప్పుడు నీకు ఏదనిపిస్తే అది. ఈ కలర్స్ అనేవి జస్ట్ మన డ్రీమ్, ఇది ఒక డ్రీమ్. ఇలా కూర్చొని మమ్మీ డాడీతో పాటు మనం అక్కడ చూస్తున్నాం అని. నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో నీ ఇమాజినేషన్ ని నువ్వు డ్రా చేసుకొని డిజైన్ చేసుకోవాలి. మీరందరూ క్రియేటర్స్ కదా. వెరీ గుడ్, గుడ్ గుడ్, సూపర్. మిగతా వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా డౌట్ ఉందా? నాతో ఏమైనా మాట్లాడాలా? సో ఇంకా చాలా మంది మీకు చెప్తే ఇంకా చాలా అడుగుతారు మ్యామ్, ఎందుకంటే వాళ్ళకి ఇంకా కావాలి, మీ దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారు. సో మనకి ఇది ఒక్క సెక్షన్లో ఎందుకు, మేడం అయితే స్టోన్ ఆర్ట్ని అంటే చిన్న రాయి నుంచి పెద్ద రాయి వరకు చాలా అద్భుతంగా మంచి మంచి డిజైన్స్ని రీక్రియేట్ చేస్తారు. చాలా అందంగా చెప్తారండి. అండ్ మేడం మనకి ఫ్రీ గురుకుల్లో అయితే చాలా క్లాసెస్ చెప్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. మేడం మనకి టెరకోట్ జ్యువెలరీ చెప్తారు. అండ్ ఇండియన్ డాల్ మేకింగ్ అంటే ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళైనా సరే, హల్దీ ఫంక్షన్స్ అయినా సరే, ఏదైనా సరే దానికి రిలేటెడ్ ఐటమ్స్ పెడుతున్నారు కదా. పెళ్లి కూతురు బొమ్మ, పెళ్లి కొడుకు బొమ్మ, అలాగే దశావతారాలు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇంట్లోనే ఉన్న డాల్స్ని యూజ్ చేస్తూ మంచిగా రీక్రియేట్ కూడా చేస్తున్నారు. పిల్లలకి కూడా ఇదొక సమ్మర్‌లో మంచి యాక్టివిటీలా కూడా ఉంటుంది. చాలా అందంగా మేడం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆ వర్క్స్ ఎలా ఉంటాయి అనేది మీకు కూడా తెలుసుకోవాలి కదా. సో యూట్యూబ్‌లోని తొందరగా మన ఫ్రీ గురుకుల్ పేజ్‌కెళ్ళిపోయినట్లయితే మేడం యొక్క స్టూడెంట్స్ చాలా మంది చేశారు ఇండియన్ డాల్ మేకింగ్ వర్క్స్. అలాగే టెర్రకోట జ్యువెలరీ అంటే మనకి పాత పద్ధతిలో మంచిగా మన హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ అనేది తయారు చేస్తాము. చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది చూసిన వెంటనే మనకి. సో ఇలాంటి క్లాసెస్ అన్నీ కూడానా సాయి సుధా గారు మనందరి కోసం తీసుకొచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మ్యామ్ ఫ్యూ బాయ్ మెంబర్స్ మరి. చెప్తారంట, అన్మ్యూట్ ఇమ్మంటారా?
ఎవరండి? అడుగుతున్నారు హన్సిక. బేగా 1 మినిట్ ఛాన్స్ ఇస్తాను. మాట్లాడండి బేగా నాన్న, మాట్లాడండి. నో ప్రాబ్లం, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకో అమ్మా. చెప్పండి రా తల్లి. కదా అమ్మా పైన మీరు ఇక్కడ గ్రీన్ వేసారు కదా, అవును నాన్న, అక్కడ ఏమైనా వైట్ డిజైన్ చేయొచ్చా? లక్షణంగా చేసుకోవచ్చు. నీకు ఏది కనిపిస్తే అలా డిజైన్ చేసుకో. నువ్వు కళ్ళు మూసుకొని అది చూసినప్పుడు ఆ సీనరీలో ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాలనిపిస్తుందో దాన్ని యాడ్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్. మిగతా మీరందరూ కూడా నాతో ఏమైనా మాట్లాడాలా? దీప్తి, గబన్ చెప్పురా తల్లి. అన్మ్యూట్ చేసుకో. దీప్తి అన్మ్యూట్ చేసుకో అమ్మా. ఆర్ట్ వర్క్ చూపించచ్చా? చూపించమ్మా. కనిపిస్తుందా? బాగుందమ్మా, బాగా చేసావు. గుడ్ గుడ్ గుడ్. అరే 1 hour లో మీకు అందరికి చాలా బాగా అర్థమైపోయిందిరా. చాలా బాగా చేశారు అందరూ. సూపర్, వావ్, బాగుందిరా. చైతన్య, కిరణ్మయ్ అన్మ్యూట్ చేసుకో అమ్మా. గుడ్ మ్యామ్ గుడ్ నేను గుడ్, బాగుంది. మ్యామ్ నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాను. ఏమన్నా అంటే సీనరీ ఒకసారి చూపిస్తారా స్క్రీన్ షాట్? సీనరీ నేను చూపిస్తాను. ఏం జరిగిందో చూడాలంటే యూట్యూబ్ లో మనకు క్లాస్ అవైలబుల్ ఉంటుంది. సో నువ్వు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా Okay. మనం సెట్ చేసుకున్నాం. అయితే మ్యామ్ నేను ఒక ఆ, రేపు గ్రూప్ లో పంపిస్తాను మ్యామ్. ఓకే నాన్న, ఓకే, గుడ్. ఇంకా ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి వర్క్ షాప్ మా అందరి కోసం తీసుకొచ్చినందుకు. ఆల్మోస్ట్ అందరి డౌట్స్ కూడా ఒక్కొక్కరు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి కూడా క్లారిఫై అయ్యి ఉంటుంది. ఇంకా బ్రీఫ్ గా మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు రేపైతే మన రికార్డింగ్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాము, మన ఫ్రీ గురుకుల్ పేజ్ లోని. అందరూ తప్పకుండా చెక్ చేయండి. అండ్ అంతేకాకుండా చెక్ చేసే ముందు మీరు మన ఫ్రీ గురుకుల్ పేజ్ ని ఫాలో అవుతున్నారా లేదో ఒకసారి చూడండి. ఇంకా ఎవరైనా సరే ఫాలో అవ్వలేని వాళ్ళు ఉంటే అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే ఫస్ట్ మీ మొబైల్ దగ్గరికి మీ దగ్గరికే వచ్చేస్తుంది. అండ్ రికార్డింగ్ వీడియో ఎలా ఓపెన్ చేయాలన్నారు కదా, మీరు చేయాల్సింది యూట్యూబ్ లోకి వెళ్తారు. యూట్యూబ్ లోకి వెళ్ళి మన ఫ్రీ గురుకుల్ అని టైప్ చేయండి. టైప్ చేయగలే మన పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు వీడియోస్ లో చెక్ చేసినట్లయితే ఈ రోజు జరిగిన క్లాస్ అంతా ఉంటుంది. ఆ వీడియో ఎలా కనిపిస్తుంది అంటే మనకి పోస్టర్ చూసారు కదా, స్టోన్ ఆర్ట్ సీనరీ పోస్టర్ ఏ విధంగా ఉందో ఆ thumbnail తో ఉంటుంది మనకి. బట్ రేపు ఈవినింగ్ కల్లా అప్డేట్ అవుతుందండి. ఓకేనా, కాస్త వెయిట్ చేద్దాము. అండ్ పిల్లలందరూ కూడా చాలా క్యూట్ గా చేశారు. అండ్ చేసిన తర్వాత మాకు దూరం నుంచి ఉంది కాబట్టి అంత క్లారిటీగా తెలియకపోవచ్చు. అందరూ ఫోటో తీసి తొందరగా అప్లోడ్ చేసియండి. మనకి చార్ట్ కూడా ఉంది కదా, మేడం చెక్ చేసి ఏ చిన్న మోడిఫికేషన్స్ ఉన్నా సరే మనం చెక్ చేసి చెప్తారు. అంతేకాకుండా మీరు అందరూ కూడా మీ వాల్యుబుల్ టైంని మా అందరి కోసం తీసుకొచ్చినందుకు మీకు ఫ్రీ గురుకుల్ తరపు నుంచి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా. అండ్ అప్లోడింగ్ వచ్చేసరికి ఫ్రీ గురుకుల్ యాప్ ఓపెన్ చేస్తారు. అక్కడ స్టోన్ ఆర్ట్ సీనరీ అనే క్లాస్ ఉంటుంది కదమ్మా, మీరు అందరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, అక్కడ చార్ట్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి అక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. అటాచ్ సింబల్ ఉంటుంది కదా డౌన్ పార్ట్, దానిపైన క్లిక్ చేసి గ్యాలరీ నుంచి అప్లోడ్ చేసినట్లయితే మాకు అక్కడ ఫోటో అనేది విజిబుల్ అవుతుంది. అండ్ ఇలాంటివి ఏ అప్డేట్స్ ఉన్నా సరే మీకు ఫాలో అవ్వాలి కదా. మన యూట్యూబ్ పేజ్ ఎక్కడెక్కడ ఉంటుంది, టెలిగ్రామ్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటుంది, ఫేస్బుక్ లో ఉంటుంది, చాలా సెక్టర్స్ లో ఉంది. ఆ లింక్స్ ఎక్కడెక్కడ మీరు ఫాలో అవుతూ ఉండాలి కదా. లింక్స్ ఎక్కడున్నాయో మీరు ఏం వెతకనవసరం లేదు. క్లాస్ ఎండ్ అయిన వెంటనే నేను ప్రతి ఒక్క లింక్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. దాన్ని చూసి మీరు ఫాలో అవ్వండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే మీ మొబైల్ దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ ఇంకో అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు కదా, మనకి ఈవినింగ్ మంచి వర్క్ షాప్ జరగబోతుంది. ఆ వర్క్ షాప్ వచ్చేసరికి మనకి సమ్మర్ లోని అందరూ కూడా కూల్ గా డ్రింక్స్ అనేవి తాగుతారు. అవి బయట నుంచి కాకుండా ఇంట్లోనే ఉంటూ చాలా
న్యాచురల్ గా చేసుకునే మంచి డ్రింక్స్ అయితే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ మంచి వర్క్ షాప్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈవినింగ్ 5 PM కి ఉంది. సో అందరూ కూడా అటెండ్ అవ్వండి. అండ్ ఈవినింగ్ 7 PM కి మంచి వర్క్ షాప్ తో పాటు వెబినార్ కూడా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా యూస్ఫుల్ అయిన కంటెంట్ ఉంటుంది. సో అందరూ తప్పకుండా అక్కడ కూడా ఫాలో అయ్యి చెక్ చేద్దాం. నేను ఈవినింగ్ కూడా వస్తాను. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అక్కడికి కూడా వచ్చేయండి. చక్కగా క్లాస్ నేర్చుకొని మనందరూ కూడా వర్క్ చేసి చూపించేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంత వాల్యుబుల్ క్లాస్ మా అందరి కోసం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సింధియా బాగుందమ్మా. నువ్వు వేసిన ఆర్ట్ బాగుంది. అండ్ చరిత కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాగుందిరా తల్లి, నాకు ఫొటోస్ పంపించు. ఓకేనా? ఓకే. బాగుందమ్మా, చాలా బాగుంది. బాయ్ అండి. బాయ్ బాయ్. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ ఆల్. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.